సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అల్లు అర్జున్ ను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టుపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు డ్యూటీలోనే ఉన్నారని వాదించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని బాధ్యుడిగా చూపడం కరెక్ట్ కాదన్నారు. విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరిస్తారని, ఎక్కడికి వెళ్లరని కోర్టుకు విన్నవించారు. గతంలో జరిగిన ఇటువంటి తరహా ఘటనలను ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో ఇచ్చిన పలు జడ్జిమెంట్ల ప్రకారం అల్లు అర్జున్ ను విడుదల చేస్తే మీ అభ్యంతరమేంటని కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలు ఈ కేసు అల్లు అర్జున్ కు ఎలా అప్లికేబుల్ అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. మరోవైపు నాంపల్లి కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు వర్తించవని కోర్టు తప్పుబట్టింది. కేవలం నటుడు కాబట్టి 105B, 118 సెక్షన్ల కింద అల్లు అర్జున్ కి నేరాలు ఆపాదిస్తారా అని ప్రశ్నించింది. సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు అల్లు అర్జున్ కి కూడా వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ప్రత్యూష, ఏదైతే రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరినైతే జైలుకు పంపించాలనిపిస్తుందో వారికి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురేలా చేసింది. ఏదో అల్లు అర్జున్ A11 గా అతని పైన కేసు వేయడము, మరి అతను జైలుకి వెళ్ళడం కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే తెలుస్తుంది. ఇప్పటికే మనకి ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఏదైతే A11 గా అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి జైలుకు పంపించి ఊసులు లెక్కబెట్టాలని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు హైకోర్టుకు నేడు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురేలా చేసింది. ఏదైతే December 4న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అనుమతి లేకుండా అల్లు అర్జున్ వచ్చారని ఇప్పటికే ఆరోపపడ్డ IPS గారు వారిపైన తీవ్రంగా కేసు పెట్టి వాళ్ళని ఇక్కడికి కోర్టు ఊసులు లెక్క పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ హైకోర్టు జడ్జి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే హైకోర్టు చెంచల్గూడ జైలు దగ్గర తన ప్రేక్షకులు కానీ మరియు అభిమానులు కానీ వీళ్ళందరూ వేచి చూస్తున్నారు. ప్రొఫెషన్ ఇంకా మరి ముందుకు డీటెయిల్స్ వెళ్తే హైకోర్టులో ఏదైతే క్యాష్ పిటిషన్ కొట్టేయాలని అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వాదించారు. పిటిషన్ కొట్టేయడం కాకుండా 14 రోజులు జ్యుడిషియరీ రిమాండ్ విధించి మళ్ళీ కొద్దిసేపటి క్రితమే 14 రోజులు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ప్రొఫెసర్ గారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.